ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే మొక్కులు మొక్కకండి, మొక్కితే తీర్చకుండా ఉండకండి. మీరు పిల్లలకి ఆస్తులతో పాటు ఈ మొక్కులు కూడా పాపాలు రూపంలో ఇస్తారు. కనుక మొక్కితే అప్పటికప్పుడు తీర్చుకోండి. అది మీకు కార్యం అయినా అవ్వకపోయినా సాధ్యమైనంత వరకు మొక్కమాకండి. మొక్కులు మొక్కకూడదు. మొక్కామా తీర్చకుండా ఉండకూడదు. అది తీర్చకపోతే మీ పిల్లలు ఆ కర్మని ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. కాబట్టి దీని సారాంశం అదే. మొక్కింది ఎవరు? సాధువు. కర్మ అనుభవించింది ఎవరు? పిల్ల, తల్లి, అల్లుడు కూడా. ఇంటికి వచ్చిన అల్లుడు కూడా అనుభవించాడు వాడిని. అవునా? వాడికి ఏంటి సంబంధం? దాంతో కూతుర్ని చేసుకోబట్టేగా. ఆ కర్మ అనేటటువంటిది ఆ రూపంలో వర్తిస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మొక్కులు మొక్కకండి, మొక్కితే తీర్చకుండా ఉండకండి. ఈ కథ సారాంశం అది.